ఐబొమ్మ కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. ఇమ్మడి రవిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. ఇవాళ మరోసారి ఇరుపక్షాల వాదనలు విననుంది ధర్మాసనం. బెట్టింగ్ లింక్స్తో యూజర్లను బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లించారని తేల్చారు పోలీసులు. మొత్తం 17 వెబ్సైట్లు క్రియేట్ చేసి పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కోసం 2 డొమైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐబొమ్మ బప్పం టీవీ సిరీస్ వెబ్సైట్లతో సినిమాలను పైరసీ చేసిన ఇమ్మడి రవి ఆ వెబ్సైట్ల యూజర్లను బెట్టింగ్ యాప్లకు కూడా మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా 2 డొమైన్లను క్రియేట్ చేశాడని, వాటిలో ఒకటి హైదరాబాద్లోని అమీర్పేట్, మరొకటి అమెరికాలో రిజిస్టర్ అయి ఉన్నాయని కనుగొన్నారు. TradersIn.com, MakeIndiaShop.shop అనే డొమైన్లను వాడి OneWin, LXBet వంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని తేల్చారు పోలీసులు. ఇమ్మడి రవి అరెస్టు తర్వాత పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. TradersIn.com, MakeIndiaShop.shop అనే డొమైన్లు వాడి OneWin, LXBet డొమైన్లతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అందుకుగాను భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి అతడికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందని గుర్తించారు పోలీసులు. ఆ డబ్బు నేరుగా ఇమ్మడి రవి పేరుతో ICICI బ్యాంక్ NRI ఖాతాకు ట్రాన్స్ఫర్ అయిందని నిర్ధారించుకున్నారు. ఒక్కోసారి లక్షలు, మరోసారి కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్లు సైతం జరిగినట్లు ఐడెంటిఫై చేశారు. ఐబొమ్మ బెట్టింగ్ సైట్లకు వెళ్లేందుకు మధ్యలో ట్రాఫిక్ డైవర్షన్ డొమైన్లను రవి స్వయంగా ఏర్పాటు చేశాడని పోలీసులు గుర్తించారు. ఐబొమ్మల యూజర్ మూవీ చూస్తూ ఉంటే పక్కనే పాపప్ వచ్చి బెట్టింగ్ యాప్స్ లింక్స్ కనిపించేవి. ఆ లింక్లు యూజర్లు క్లిక్ చేసిన ప్రతిసారి రవికి కొంత కమిషన్ వచ్చేదని పోలీసులు తేల్చారు. అయితే ఈ ట్రాఫిక్ డొమైన్లే చివరికి రవిని పట్టించాయని చెబుతున్నారు. ఈ డొమైన్లు ట్రాఫిక్ను ట్రాక్ చేసి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్తో రవిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. రవిని అరెస్ట్ చేయకపోతే ఇలాంటి వెబ్సైట్లు మళ్లీ సృష్టిస్తూనే ఉంటాడని, అవి ఆగాలంటే రిమాండ్కి ఇవ్వాలని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. రవి మొత్తం 17 వెబ్సైట్లు క్రియేట్ చేశాడని చెప్పారు. ఐబొమ్మ, ఫూ, ఐబొమ్మ నెక్స్ట్, ఐబొమ్మ డాట్ మార్కెట్, ఐబొమ్మ .1 వంటివి ఉన్నాయి. అలాగే బప్పం సిరీస్లో బప్పం టీవీ, బప్పం ఈఈ, బప్పం .co.in, బప్పం .net, బప్పం .org, బప్పం EU వంటివి సృష్టించాడని తెలిపారు పోలీసులు. వెబ్సైట్లన్నీ ఇమ్మడి రవి చేతిలోనే ఉన్నాయని చెప్పారు పోలీసులు. టెక్నికల్ ఎవిడెన్స్తో నిరూపించారు. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయంతో ఈ డొమైన్లన్నీ ఒకే IP, ఒకే ఈమెయిల్, ఒకే మొబైల్ నెంబర్కు లింక్ అయినట్లు గుర్తించారు పోలీసులు. సర్వర్లు ఎక్కడ పెట్టాలి, డొమైన్లు ఎలా మార్చాలి, బ్లాక్ అయిన సైట్స్ని ఎలా మళ్లీ లైవ్ చేయాలి అన్నది రవి చూసుకునేవాడు. మరోవైపు ఐబొమ్మ కేసులోకి ఈడీ ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయి. ఐబొమ్మ బెట్టింగ్ యాప్స్తో జాయింట్గా జరిపిన మనీ లాండరింగ్ గుట్టు విప్పేందుకు రెడీ అయింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేసేందుకు ఈడీ ఆఫీసర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్ సిపి సహా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్ రాయనున్నట్లు తెలుస్తోంది.